కొన్నిసార్లు జీవితంలో మనం అనుకున్న కోరికలు తీరవు. ఆ సందర్భంలో మనం చాలా డిప్రెస్ అవుతాం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ స్కిల్ అనేది ఈశ్వరుడు మన జీవితంలో కొన్నింటిని దూరం చేస్తున్నాడు, ఒక కోరికను దూరం చేస్తున్నాడు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక అద్భుతమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి కొంత స్పేస్ క్రియేట్ చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవ్రీ అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఈజ్ నాట్ ఏ రిజెక్షన్. వీ షుడ్ రిమెంబర్ దట్, వీ షుడ్ మైండ్ ఇట్. అంటే మనం ఏవో కోరికలు కోరుతాం, ఏవేవో ప్రార్థనలు చేస్తాం ఈశ్వరుడి దగ్గర, కానీ మన కోరికని తీర్చనంత మాత్రాన అది మనల్ని ఈశ్వరుడు రిజెక్ట్ చేస్తున్నట్టు కాదు, గుర్తుపెట్టుకోవాలండి. అతని సైలెన్స్లో కూడా మన మంచి దాగి. ఎందుకంటే ఈ మూమెంట్ మనకి చాలా రైట్గా కనిపిస్తుంది, కరెక్ట్గా కనిపిస్తుంది, కానీ ఆ కోరిక యొక్క కాన్సిక్వెన్సెస్ కేవలం ఈశ్వరుడికే తెలుసు. భవిష్యత్తులో కోరిక వల్ల జరిగిపోయే నష్టాలు, ప్రమాదాలు మనకు తెలియవు, ఆయనకి తెలుసు. మన ప్లానింగ్ కంటే ఈశ్వరుడి యొక్క టైమింగు, అతని యొక్క విజడం చాలా అద్భుతంగా ఉంటుంది. అతను ఏదైనా ఆపాడు, మన కోరిక తీర్చలేదు అంటే దాని అర్థం అతను మన కోసం ఒక అద్భుతమైన ప్రశాంతతని, అద్భుతమైన జీవితాన్ని మన కోసం ఈశ్వరుడు ఉంచాడని నమ్మాలి. కనుక ఈశ్వరుడిని నమ్మి కొన్నిసార్లు నష్టం జరిగినా, కొన్నిసార్లు మనకి లాస్ అయినా, మనం అనుకున్నది అవ్వకపోయినా, మనం అనుకున్న కోరిక తీర్చలేదు అంటే అది కూడా ఈశ్వరుడి అనుగ్రహమే, మన మీద ఈశ్వరుడికున్న ప్రేమే అని అనుకున్నప్పుడు మన జీవితం ఇంకా అద్భుతంగా, మన భవిష్యత్తు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి.